కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతారు అంటే ఊళ్ళలో రైతులు ఏమంటారు అంటే లైన్ లో ఉన్న వాళ్ళు రైతులు కాదు, ఓన్లీ రాజకీయం పబ్బం చేసుకునేందుకే లైన్లలోకి వచ్చి ఉంటురు అని చెప్పు మంత్రులు మాట్లాడుతారు. ఇదంతా రైతులు కాదా? ఈ రైతుల గోస కాదా? కాంగ్రెస్ పాలన వచ్చింది ఇందుకేనా? మేము 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఈ ఊరియా సంచుల కోసము లైన్లో నిలవలేదు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. మేము మాలాంటి వాళ్ళు ఒక యువ రైతులు మాట్లాడితే ఇదో రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు అంటారు. మేము పొద్దుగల 4 గంటలకు వచ్చి లైన్ నిలవడం, ఇప్పటి వరకు మాకు లైన్ దొరకలేదు. రోజు టోకెన్ సిస్టమ్ మారుతున్నారు, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్లేస్ చెప్తున్నారు. మన 275 రూపాయల బస్తా ఉంటే 290 రూపాయలు చేసిర్రు. దీని గురించి ఎవ్వరు లేరు. దీనికి బయోడేటిక్ తీసుకుంటారు. ఆ బయోడేటిక్ వల్ల కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ ఏవైతే జిరాక్సులు ఉన్నాయో జిరాక్సులు తీసుకొని సంచులు ఊరే బస్తాలు ఇస్తే రైతులకు ఎంతో కొంత లాభం జరిగిన వాళ్ళు జరుగుతారు. ఈ చిన్న దశలోనే ఇప్పుడు ఊరి అందియకపోతే అది మనం తర్వాత ఏం లేదు. రైతు అనేటువంటి పండియకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అందరూ సపడే కూర్చోవాల్సిందే. పోలీసులు కానీ ఏ ఉద్యోగం అయినా సరే రైతులకు మద్దతు తెలపాలి. ఊరియా కోసం ఏదో కోసము ఊరియా ఒక్కల కోసమే, రైతు ఒక్కరి కోసమే. రైతు పండియకపోతే మీరు ఎవ్వరు తినడు, మీరు ఎవ్వరు బాగుపడడు.